హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. భారీగా కురనున్నటువంటి వర్షాలు ఈ రోజు రేపు మాత్రం పెరిగినటువంటి ఉష్ణోగ్రతలు వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులు తెలుసుకుందాం. వాటన్నిటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం బలహీనపడింది. దీని ప్రభావంతో కొంతమేర ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది తెలంగాణ జిల్లాలో. అయితే మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలు కొనసాగున్నాయి 2-3 రోజుల పాటు. ముఖ్యంగా గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఈ రోజు సాయంత్ర సమయంలో మోస్తరు వర్షాలు నమోదవుతాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో మాత్రం రాత్రి నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం మళ్లీ మొదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే దాదాపుగా ఉత్తరాంధ్ర జిల్లాలో 17 నుంచి 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక ఆ తరువాత ఉత్తరాంధ్ర అదేవిధంగా ఉత్తర తెలంగాణలో అల్పపీడన ద్రోణి అత్యధికంగా కొనసాగడంతో ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, నల్గొండ ప్రాంతాల్లో చిరుజల్లుడు నమోదవుతాయి. మేడ్చల్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల అదేవిధంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ రోజు ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. రాయలసీమ వ్యాప్తంగా మరొకసారి వర్షాలు కురిసే అవకాశం ఉంది ఈ రోజు రాత్రికి. ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.